హరీష్ రావు గారికి కూడా చాలా నాలెడ్జ్ ఉంది కదా, రాజకీయాల పట్ల కావచ్చు, ప్రజాస్వామ్యం పట్ల కావచ్చు, చాలా నాలెడ్జ్ ఉంది కదా. ప్రతిసారి హరీష్ రావు గారికి నన్ను లిమిట్ చేయకండి. నేను కేసీఆర్ మీద కూడా పోరాటం, ఆయన ముఖ్యమంత్రి గారి మీద కూడా పోరాటానికి సిద్ధంగా ఉన్నాను. ప్రస్తుతం మీరు ఢూకొంటుంది హరీష్ రావు గారు. సిద్దిపేటలో మీరు ఎక్కువ ఫోకస్ పెట్టారు, రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కూడా. అంటే అది నా ఊరు కాబట్టి ఏది చేసినా కూడా రేపు పొద్దున ఇండస్ట్రీ పెట్టినా కూడా ఫస్ట్ ఏమంటారు కదా, ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. ముందుగాల మా ప్రాంత ప్రజలను చూసుకున్నాక ముందు ఇంకా పక్క సర్కిల్, ఇంకా నాకు దేవుడు నాకు ఇట్లనే ఆయురారోగ్యాలు ఇస్తే ఇంకొంచెం ఎదిగి నా పరిణతి పెంచుకొని పక్క జిల్లాలకు, పక్క రాష్ట్రాలకు. బీపీ షుగర్ ఏమైనా ఉందా? థ్యాంక్ గాడ్ అట్లాంటివి లేవు. మా ఫ్యామిలీ కూడా అట్లాంటిది లేదు, ఎవరికి ఆరోగ్యంగానే ఉన్నాం ప్రస్తుతానికైతే. అంటే చెప్తున్నా, అంటే టుమారో ప్రామిసెస్ నథింగ్. మీకు తెలుసు రేపటికి రూపు లేదు, రేపేం జరుగుతుందో చెప్పలేను. ఇంత డియా అంటున్నా నేను. ఈ స్ట్రెస్లో ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు. ప్రస్తుతానికైతే రాజకీయాలకు వచ్చినాము. రేపటి హామీలకు విలువ లేదు, కరెక్టేనా? రేపటి హామీలకు విలువ లేదు అంటే ఆ హామీలు ఇచ్చేది మనం కాబట్టి మనం చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఏదైనా చెప్తే ఎస్ నేను చేస్తా, నేను అనేటామని ఉంటే ఖచ్చితంగా చేస్తాను నేను. మీరు నాకు తెలుసు, మీరు మీ ప్రశ్నకు ఆంతర్యం ఏందో. రేపు పొద్దున మీరు కూడా ఇప్పుడు హామీలు ఇస్తారు కదా, మీ దానికి కూడా రూపం ఉండదు. ఐ కెన్ గెస్ యువర్ 6th క్వశ్చన్ కూడా. నేను యాజ్ ఐ సెడ్ ఎర్లియర్ నేను చెప్తున్నా కదా, మీరు నాకు మీ ఉద్దేశం ఏందో తెలుసు. నేను మీరు ఎన్ని చెప్పాలనుకున్నా ఆన్సర్ అదే ఉంటుంది, మీరు ఎన్ని అడిగినా కూడా. రేపటి హామీలకు విలువ లేదు, ప్రామాణికం కాదు, అది ఇబ్బందికరం అనుకున్నప్పుడు కేసీఆర్ గారు కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆలోచించకుండా ఆ రోజు ఆవేశపూరితంగా కొన్ని హామీలు ఇచ్చిండొచ్చు. కానీ వాటిని నెరవేర్చడానికి నేను ప్రయత్నిస్తున్నాను, మా పురిటి వాసన పోకముందు అన్నీ చేసేయమంటే ఎట్లా, ఇంటికో ఉద్యోగం అంటే ఎలా, 3 ఎకరాల భూమి అంటే భూమి దొరకాలి కదా, 2 డబుల్ బెడ్రూమ్స్లో ఇల్లులు కడుతున్నాం, నిదానంగా అవుతుంది, ఈ 5 ఏళ్ళు పూర్తితే మళ్ళీ 5 ఏళ్ల పాటు మాకు అధికారంలోకి వస్తే మేము చెప్పినవన్నీ నెరవేరుస్తాము. అప్పుడు బిడ్డ ఇప్పుడు గడప వరకు వచ్చాము, గడప దాటుతుంది బిడ్డ, అడుగులేస్తుంది. అలాంటప్పుడు మీరు వెయిట్ చేయొచ్చు కదా. వెయిటింగ్ ఎన్ని రోజులు చేయాలంటే చేయొచ్చు. 32 పేజీల మేనిఫెస్టోలో నువ్వు 100 అంశాలు తీసుకుంటే ఒక్కటి కూడా నెరవేర్చనప్పుడు నువ్వు ఎట్లా అన్నట్టు మాటల ముఖ్యమంత్రి అవుతావు, నువ్వు చేతల ముఖ్యమంత్రి ఎట్లయితావు? విలువలు గల వ్యక్తి చెప్పినప్పుడు, అదే మా కోదండరామ్ గారు చెప్పిండ్రు అనుకోండి, జనాలకు కూడా నమ్మకం ఎట్లుంటుందంటే ఒక 10 చెప్తే 9 అయినా జరుగుతాయి, కట్టుబడి ఉంటారు. విలువలు గల రాజకీయాలు చేద్దామన్నారు, విలువలకు పెద్దపీట, మన మాటకు కట్టుబడి ఉండాలి, మన హామీలకు కట్టుబడి ఉండాలి. సార్ చెప్పిండ్రు మొన్ననే, ఏడాదిలోనే 1,00,000 ఉద్యోగాలు, ఎస్ 2,500 నిరుద్యోగ భృతి అన్నారు, పెన్షన్ని 1,500 అన్నారు. ఇవన్నీ ఆచరణ సాధ్యమైన హామీలు మాత్రమే ఇస్తున్నారు మా సారు. 3 ఎకరాలు వంచుతా, 5 ఎకరాలు వంచుతా, తోటోడు తొడగోసుకుంటే నేను మెడగోసుకుంటా కాదు. సిగ్గు ఉండాలి అసలు ప్రభుత్వానికి. నిజంగా చెప్తున్నా, పక్క రాష్ట్రంలో మీరు అన్నారు కదా ఇందాక పక్క రాష్ట్రం అని, అవుట్ ఆఫ్ ఆయన అంత నిధులు ఇవ్వకపోయినా ఏది చేయకపోయినా 3 డిఎస్సీలు పెట్టి 4వ డిఎస్సీకి రెడీ అవుతున్నారు ఆయన. మన దగ్గర ఏది డిఎస్సీ, ఒక్క డిఎస్సీ లేదు, ఒక రిక్రూట్మెంట్ లేదు, పిల్లలు అల్లాడిపోతున్నారు. నిరుద్యోగ సమస్య ఆయన అన్న 1,00,000 కూడా దేనికి సరిపోవు. నిజంగా కూడా వాళ్ళు ఇప్పుడు ఫుల్ఫిల్ చేసినా, ఇప్పటికిప్పుడు ఓవర్ నైట్లో చేసినా చేయదు. ఏది జరిగింది? సాంస్కృతిక సారథని ఒకటి పెట్టినవు, దాన్ని ఏమైంది? కోర్టు ఏం చేసింది? అయిపోయింది, దాన్ని లేనే లేదు, దాన్ని ఊసేలేదు. మళ్ళీ కొత్తగా పారదర్శకంగా చేపట్టమన్నాడు. అన్నంతే, రిజర్వాయర్లైనా ఏవైనా అంతే, రాత్రికి రాత్రి అంచనాలు పెంచుతారు. దానికి ఒక ప్రొసీజర్ ఫాలో గారు, నోటిఫికేషన్స్ ఉండవు, ఒక మనిషికి తీసుకుపోతారు, కట్టబెడతారు, XYZకి క్విడ్ ప్రో క్రోలో ఏదో రాయించుకుంటారు. అవన్నీ తీస్తాం బయటికి, వదిలే సమస్య లేదు. అవన్నీ తీయాలి అంటే మీరు అధికారంలోకి రావాలి కదా. అదే కదా చెప్తాం కదా, జనాలకు చెప్పుకుంటూ పోతాము, పోంగ చెప్తున్నా కదా, చెప్పంగా వాళ్ళకు కూడా అర్థమవుతుంది. చాలా వరకు అవేర్నెస్ వచ్చింది. మీరు ప్రజలకు మీరు చెప్పినవి వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళకు మీరు అలసిపోతారేమో. ఏం అట్లేం అలసిపోం, ఎందుకు అలసిపోతాం? ఇప్పుడు జనాలు కూడా వస్తున్నారు కదా, చాలా జరుగుతున్నాయి బయట. మీరు అంటారు నిన్న టీవీ ఛానల్లో పెడితే కొట్లాటలు, యుద్ధాలు జరుగుతున్నాయి. అంతెందుకు నిన్న కొన్ని ఛానల్ చూపిస్తున్నారు. థ్యాంక్ గాడ్ వామన్ రావు గారు తర్వాత వాళ్ళందరూ చాలా సల్లంగా ఉండాలి. ఆ HMTOలు చూపిస్తున్నారు, ఆ దశ ప్రోగ్రాంలో తెలుస్తుంది కదా. పోతే ఎండ కడుతున్నారు, నువ్వు మంత్రివా ముఖ్యమంత్రివా కూడా చూస్తలేరు అక్కడ. అంటే అంత తీవ్రంగా సమస్యలు ఉన్నాయి. ఏ జిల్లా తీసుకున్నా కూడా సమస్యలు ఉన్నాయి. పాలమూరు తీసుకుంటే వలసలు ఇవ్వాలి, సిద్దిపేట చూసుకుంటే ఆ సమస్యలు, నిరుద్యోగం ఏంది అసలు? అది ఎక్కడన్నా ఒక్కటన్నా ఫుల్ఫిల్ చేసిందా? మీరే చెప్పింది కదా, మహిళల సమస్య తీసుకోండి. ఒక మహిళా మంత్రి ఉండడా? సిగ్గుచేటు. ఏ రాష్ట్రంలో ఉన్నదా? ఎక్కడా ఉన్నదా అసలు? మహిళా ముఖ్యమంత్రి లేకుండా ఎక్కడ ఉన్నదా? క్యాబినెట్లో మహిళా మంత్రి ఉండదు. మీరే చెప్తారు 33%, 3%. మంత్రిగా కాదు కదా, మంత్రి నేను అనేది మంత్రి, నేను అనేది క్యాబినెట్లో కూడా కావాలి. కొన్ని అంతెందుకు ఏదో మంత్రి ఇవ్వకండి, కొన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఇవ్వమనండి. దానికి కూడా మొగ ఆయననే తీసుకుపోయి పెడితే మహిళలు ఎడికి పోయి చెప్పుకోవాలండి? మీరు చెప్పండి, ఎవరికి పోయి చెప్పుకోవాలి నాకు ఈ సమస్య అని? మొగ ఆయన దగ్గరికి పోయి అన్నీ చెప్పుకుంటారా?
అదే కదా, ఏది కూడా ఫంక్షనింగ్లో లేదు, మొత్తం అడ్మినిస్ట్రేషన్ అయితే కుప్ప, ఒక్క పని జరుగుతలేదు, కట్టల అప్లికేషన్లు, 1900 ఇల్లు శాంక్షన్ అయితే సిద్దిపేటకి ఏం సరిపోతుంది, అనౌన్స్ చేయడానికి ఉచ్చబడుతుంది ఒక్కొక్కరికి. ఇప్పుడు పేర్లు తీయమనండి, ఎవరికి ఇస్తారో శాంక్షన్ చేయమనండి, బిఫోర్ ఎలక్షన్స్ దమ్ముంటే ఈ ఇల్లులు ఇవ్వమనండి. 1900 మందికి ఇస్తే మిగతా వాళ్ళు ఏడికి పోవాలి? అన్ని లక్షల మందిని వెరిఫై చేస్తాను, కట్టలు అప్లికేషన్స్ వస్తే చెప్తున్నా కదా, వీళ్ళు ఏమి చేయరు. ఇమీడియట్గా వీళ్ళకు ఉన్నది ఏంటంటే డిజాల్వ్ చేద్దాం, ఎలక్షన్కి పోదాం అంతే. నువ్వు మేలనే పెట్టు ఎలక్షన్. నీకు ముందస్తు ఎన్నికలకి కేసీఆర్ గారు సిద్ధంగా లేమని చెప్పారు కదా, చెప్పేది ఒకటి చేసేది ఒకటి. నిన్న రాహుల్ గాంధీ గారు డిజాల్వ్ చేయాలి, ఎన్నికలకు పోవాలనుకున్నప్పుడు ముందస్తు ఎన్నికలకి కేసీఆర్ గారు అప్పుడే చెప్పారు కదా, ముందస్తు ఎన్నికలకు మేము రామన్నారు కదా ఆయన. అట్లనే అంటారు. మరి నిన్న అత్యవసరంగా సమావేశం పెట్టి మేము సెప్టెంబర్లోనే అనౌన్స్ చేస్తాము, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండాలి, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ, సెప్టెంబర్ లో అభ్యర్థులను అనౌన్స్ చేస్తాము, సిట్టింగులకు టికెట్లు ఇస్తాము కూడా అన్నారు. నెక్స్ట్ మాట, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీగా ఉండాలని కూడా అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా రెడీ అన్నారు, డిజాల్వ్ చేస్తామని మేలనే వస్తాయి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎందుకు అనాలి మరి? అవార్డు వచ్చేటప్పుడే వస్తాయి కదా. నీకు మనం మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి అక్కడైతే ఎప్పుడో ఎందుకు వస్తాయి మరి? నువ్వు ఏ కారణం పెట్టి డిజాల్వ్ చేస్తావు? ఎన్నికలు మేలనే వస్తాయి, మేలనే పోదాము. కేంద్రం చొరవ తీసుకుని ఆర్డినెన్స్ పాస్ చేసి ముందస్తు ఎన్నికలు పోవచ్చు కదా, అదే కదా, ఛాన్స్ లేదంటారా? ఇదంతా అంటే ఏదైనా జరగచ్చు. నేను చెప్తున్నా కదా, వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తారు, పోతావు. కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసి గవర్నమెంట్ రద్దు చేసి పోవచ్చు కదా. నేను చెప్తున్నా కదా, ఆర్డినెన్స్ జారీ చేయించుకుంటారు, అన్నీ చేయించుకుంటారు. చెప్తున్నా కదా, అధికారం వాళ్ళ చేతిలో ఉంది, ఏదైనా చేస్తారు. ప్రజలు మాత్రం గట్టి బుద్ధి చెప్తారు. మేము కూడా ఆయన డి అంటే మేము కూడా డి, ఆయన రేపు ఎలక్షన్ వస్తుందంటే మేము కూడా రెడీగా ఉన్నాము. మేము ఇక్కడ ఇప్పుడు మీ కొమ్ములు వాడి లేవంటున్నారే, అది మీరు అనుకుంటున్నారు అంటే మీరంటే మీడియా, నేను మిమ్మల్ని అంటలేను. ప్రతిపక్షాల వాళ్ళు, అధికార పార్టీ వాళ్ళు ఎవరైతున్నారో అట్లనే మాట్లాడతారు, మీ కొమ్ములు వాడి లేవని. కొమ్ములు వాడి అంటే పోయి పొడిస్తేనే తెలుస్తుందా నీకు? పొడిస్తే కదా తెలిసేకి, పొడిచినప్పుడు నొప్పి లేకపోతే నిన్నెందుకు పొడుస్తాం? మేము వ్యక్తులను మేమేం టార్గెట్ చేయం కదా. మేము వ్యవస్థలో ఉన్న లోపాలను, నీ పాలనలో ఉన్న, మేము పాలకులనే ఏమంటలేదు, నీ పాలనలో ఉన్న లోపాలను ఎండగడుతున్నాం. మేము ప్రజలలో పాలించేది నాయకులే కదా, పాలించే నాయకులు. ఇక టైం వస్తే వాళ్ళని కూడా ఏం చేయకపోతే సిగ్గుండాల ప్రభుత్వానికి అని తిడుతున్నాం, ఇంకా సిగ్గుండాల మనుషులకు అనేది తిట్టాల్సి వస్తుంది. ఇక మరి ఏం చేస్తాం? మీరు ఇచ్చిన హామీలు ఒక్కటి చెప్పండి, మీరు చెప్పండి, మీకు ఏదైనా తెలిసేమో. ఎస్ గిది చేసినాము అని చెప్పి వాళ్ళు అంటున్నారని ఒకటి చెప్పండి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch